నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ఏపీలో ప్రతి ఇంటికి ఫ్రీ పెయిడ్ విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే పచ్చ జెండా ఊపేసింది. ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దాంతో దశల వారీగా ఏపీలో ప్రీపెయిడ్ విద్యుత్ స్మార్ట్ మీటర్లకు శ్రీకారం చుట్టనున్నారు. ఇక తొలి దశలో ఏకంగా 40 లక్షల ఇళ్లకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించాలి అని నిర్ణయించారు. అలా దశల వారీగా చూసుకుంటూ ఏపీ మొత్తంగా 2 కోట్ల ఇళ్లకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఏపీడీసీఎల్ ఉత్తర్వులు జారీ చేయడంతో తొలి దశ బిగింపులకు రంగం సిద్ధమైపోయింది. అలా మొదటి దశలో ఉమ్మడి కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాలోని అన్ని ముఖ్యమైన ప్రాంతాలు, పట్టణాలలో దాదాపుగా 11 లక్షల ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బిగించేందుకు అంతా సిద్ధం చేశారు. అంతేకాదు ఇంటితో పాటు వ్యాపార సంస్థలకు సైతం స్మార్ట్ మీటర్లను బిగించేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ స్మార్ట్ మీటర్ల బిగింపును వామపక్షాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. పేదలు, మధ్యతరగతి వర్గాలకు ఈ విధానం పెను భారమవుతుంది అని ఆరోపిస్తున్నాయి. ప్రీపెయిడ్ అంటే ముందుగానే సొమ్ము చెల్లించాలి అని, అలా చేసే ఆర్థిక స్తోమత ఎంతమందికి ఉంటుంది అని ప్రశ్నిస్తున్నాయి. ఒక పల్లెలో ఉన్నవారు ప్రీపెయిడ్ చేసుకునే అవగాహన లేకపోతే ఏ సమయంలో అయినా కరెంటు పోతుంది అని, అప్పుడు వారు అంధకారంలోనే మగ్గుతారు అని కూడా అంటున్నారు. పైపెచ్చు స్మార్ట్ మీటర్ల ద్వారా అధిక ఛార్జీలు వసూలు చేస్తారు అని అంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో అధిక విద్యుత్ వాడకముండే సమయాలలో ప్రత్యేక రేట్లు పెడతారు అని, ఆ విధంగా స్మార్ట్ మీటర్లతో దోపిడీయే అని అంటున్నారు. అంతేకాదు స్మార్ట్ మీటర్ల పేరుతో ఒక్కో మీటర్ బిగించడానికి 13,000 రూపాయలు అవుతుంది అని, దానిని ప్రతి నెల బిల్లులోనే వసూలు చేస్తారు అని, అది మరో అదనపు భారము అని వాపోతున్నారు. ఇక స్మార్ట్ మీటర్లతో ఏపీ వ్యాప్తంగా ప్రజల నుంచి ముందుగానే ఏకంగా 25,000 కోట్ల రూపాయలు అందుకోవడానికి వేస్తున్న పథకం అని కూడా విమర్శిస్తున్నారు. ఎన్నో లొసుగులు, సందేహాలు ఉన్న ఈ విధానాన్ని టీడీపీ ఆనాడు విపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించి, అధికారంలో ఉన్నప్పుడు తామే అమలు చేయడం ఏంటి అని కామ్రేడ్స్ ప్రశ్నిస్తున్నారు. దీని మీద తాము ఉద్యమిస్తాము అని చెబుతున్నాయి. అయితే ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం వల్ల స్మార్ట్ మీటర్ల బిగింపు అన్నది ఏపీలో స్టార్ట్ అవుతుంది అని చెబుతున్నారు. మరి దీని మీద వచ్చే మంచి చెడులు ఏంటి అన్నది జనాలకు అనుభవంలోనే తెలుస్తుంది అని అంటున్నారు. ప్రభుత్వ పెద్దలేమో ఇది మంచి కార్యక్రమమని, నాణ్యమైన, నిరాటంకమైన విద్యుత్ను సరఫరా చేయడానికి ఈ విధానం ఎంతగానో దోహదపడుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.